హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. మనం ప్రతిరోజు ఆహారంలో అనేక రకాల ఆకుకూరలను ఉపయోగిస్తాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి తోటకూర, పాలకూర, చుక్కకూర మూడింటిని కలిపి పోషకాలతో కూడిన ఒక కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ తయారు చేయుటకు కావలసిన పదార్థాలు: ముందుగా ఆకుకూరలను తరిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో టొమాటో వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను పాలకూర తీసుకున్నానని టొమాటోను స్కిప్ చేశాను. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలను వేసుకోవాలి. ఈ ఆకుకూరలను బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఆకుకూరల నుండి వచ్చిన వాటరే దీనికి సరిపోతుంది. ఆకుకూరలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పోషకాలతో కూడిన ఆకుకూరల కర్రీ రెడీ అయింది. ఇటువంటి పోషకాలతో కూడిన కర్రీని వారానికి ఒక్కసారైనా పిల్లలకి పెడితే మంచిది.